अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। मैं पूरी करनूल की आवाम को शुक्रिया अदा करना चाहता हूँ। शुक्रिया इसलिए कि जिस तरह से जिस तादाद से लोग वोटिंग पर आए और जिस तरह उन्होंने कई तकलीफ़ें लाइन में कई घंटों तक वेट करना और गर्मियों में जो है वैसे ही ठहरे रहना और इसके बाद जो है वोट डालना, तो इसमें जो है उन्होंने कभी ये तकलीफ़ों को ये हर तकलीफ़ को सह के उन्होंने इलेक्शन में हिस्सा लिया। मैं सब लोगों का शुक्रिया अदा करता हूं और पूरी करनूल की आवाम का और जो है हर जो वाईएसआरसीपी के पार्टी के लीडर को और हर वाईएसआरसीपी पार्टी के जो है वर्कर को, कार्यकर्ता को मैं सबको जो है शुक्रिया अदा करता हूं कि जिनकी वजह से आज के दिन एक इलेक्शन कल का इलेक्शन जो हुआ वो एक बहुत ही अच्छा इलेक्शन हुआ, उम्दा इलेक्शन हुआ। और पिछले बार के इलेक्शन से वोटिंग परसेंटेज कहीं तकरीबन 5% जो है ज़्यादा था। और मैं सबका शुक्रिया अदा करते हुए एक शेर अर्ज़ करता हूँ कि किस तरह शुक्रिया अदा करूँ मैं, किस तरह शुक्रिया अदा करूँ इस खुदा से जो अल्फाज नहीं मिलते। ये इलेक्शन इतना आसान नहीं होता जो आप जैसे वोटर नहीं मिलते। అల్లా హాఫీజ్। అందరికీ నమస్కారం। కర్నూలు నగర నియోజకవర్గ ప్రజలకి, ఓటర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, అందరికీ నా ధన్యవాదాలు। నిన్న జరిగిన ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ ఎంతో మనకు సమయం తీసుకొని వారు వచ్చి లైన్లలో చాలాసేపు నిలబడి ఓటు వేయడము, కొంత ఎండకు కొంత ఇబ్బందులు ఉన్నా కూడా వారు దాన్ని తట్టుకొని మనకు ఓటు వేయడము చాలా వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం సుమారు 5% పెరగడము ఈ ప్రజాస్వామ్య విజయానికి, ఈసారి మన ఓటర్లందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చి కర్నూలు నగరంలో ఓటింగ్ వేయడానికి నిదర్శనమని తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। అలాగే ఆ ఓటర్ మహాశయులతో అందరితో పాటు మా వైఎస్ఆర్సీపీ లీడర్స్ అందరికీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ లీడర్స్ మనకు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు, మనకు ఎక్స్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు, అలాగే మనకు సీనియర్ పార్టీ నాయకులు అహ్మద్ అలీ ఖాన్ గారు, అలాగే మనకు సత్యనారాయణమ్మ గారు, ఇతరులందరూ కూడా ఎంతోమంది అందరు కూడా నాకు సహకరించడము, ఈ ఎన్నికల్లో మా చక్కగా జరగడానికి నిర్వహించిన అందరికి కూడా, అధికారులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను। జై హింద్।